సో ఈరోజు జనరల్ అనెస్థీషియా గురించి మాట్లాడదామండి. పేషెంట్ లోపలికి రాగానే ఫస్ట్ మానిటర్స్ అన్ని బేసిక్ పారామీటర్స్ అనేవి అటాచ్ చేయాలి. అంటే లైక్ బీపీ, పల్స్ ఆక్సిమీటర్, హార్ట్ రేట్ కోసం ఈసీజీ సెట్ చేయాలి. అలాంటి బేసిక్ మానిటర్స్ అన్ని అటాచ్ చేస్తాం. నెక్స్ట్ ఐవీ ఫ్లూయిడ్ కనెక్ట్ చేస్తాం. ప్రిఫరబ్లీ ఆర్ఎల్. ఎందుకు అని అంటే ఫస్ట్ ఫ్లూయిడ్ ఏంటి అని అంటే మనం 6 hours ఫాస్టింగ్లో కానీ 8 hours ఫాస్టింగ్లో కానీ ఎండి వస్తారు కాబట్టి సో ఎలక్ట్రోలైట్స్ అన్నిటిని కూడా రీప్లేస్ చేయడానికి మనం రింగర్ లాక్టేట్ సొల్యూషన్ ఆర్ఎల్ అనేది ప్లేస్ చేస్తాం. ఐవీ ఫ్లూయిడ్ కనెక్ట్ చేసిన తర్వాత ప్రీ ఆక్సిజనేషన్ అంటే ఏంటి అని అంటే మనకి 10 liters ఆఫ్ ఆక్సిజన్ త్రూ ఏ మాస్క్ వెంటిలేటర్ సర్క్యూట్కి అటాచ్ చేసిన మాస్క్తోని మనం పేషెంట్కి పెడతాం అనమాట. పేషెంట్కి పెట్టి 10 liters ఆఫ్ ఆక్సిజన్ 3 to 5 minutes అనేది సప్లై చేయాలి. సో ఈ 3 to 5 minutes ఆక్సిజన్ ఎందుకు అని అంటే మనం తీసుకున్న ఎయిర్లో ఓన్లీ 21% ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. మెజారిటీ ఆఫ్ కాంపోనెంట్స్ 70-75% అనేది నైట్రోజనే ఉంటుంది అండ్ మిగిలిన ఇంప్యూరిటీస్ అన్నీ ఉంటాయండి. సో మనం 100% ఆఫ్ ఆక్సిజన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే లంగ్స్లో ఉన్న నైట్రోజన్ కానీ మిగిలిన ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాష్అవుట్ అయిపోయి 100% ఆక్సిజన్తో లంగ్స్ అనేవి ఫిల్ చేసుకుంటాయి. సో ఇది ఎందుకు అని అంటే మనం ఇచ్చిన అనెస్థెటిక్ డ్రగ్స్ వల్ల ఏంటి అంటే రెస్పిరేటరీ డిప్రెషన్ అండ్ కార్డియాక్ డిప్రెషన్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో రెస్పిరేటరీ డిప్రెషన్ అప్పుడు కొంచెం సేపు మనం ఇంటిబేట్ చేసే అంత గ్యాప్ వరకు కూడా ఆక్సిజన్ అనేది మనం సప్లై చేయడానికి ఉండదు. సో ఆ టైంలో ఏంటి అంటే మనం 100% ఆక్సిజన్తో ఫిల్ చేసిన లంగ్స్ ఆక్సిజన్ లేని టైంని బ్యాలెన్స్ చేస్తుంటుంది. వెంటిలేట్ చేసే గ్యాప్లో ఆక్సిజన్ లేని టైంని బ్యాలెన్స్ చేస్తుంది. సో దాన్ని డీనైట్రోజనేషన్ అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ప్రతి జనరల్ అనెస్థీషియాలో ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్. అండ్ నెక్స్ట్ ప్రీ మెడికేషన్లో ఏంటి అంటే మనకి మేజర్గా 5 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి, పేషెంట్ చాలా స్ట్రెస్లో ఉంటారు, సర్జరీ అంటే టెన్షన్లో ఉంటారు, యాంగ్జైటీ ఉంటుంది. సో దీన్ని తగ్గించడానికి యాంటీ యాంగ్జైటీ మెడికేషన్ మోస్ట్లీ కామన్గా ఇచ్చేది మిడాజోల్. అంటే యూజువల్లీ 0.05 mg/kg అనేది ఇస్తాం. అండ్ నెక్స్ట్, పేషెంట్కి పెయిన్ ఉండకూడదు. సర్జరీ మొత్తంలో కూడా ఆయన పెయిన్ ఉండకుండా ఉండాలి కాబట్టి సో నార్మల్గా ఇచ్చే పారాసెటమాల్, ట్రెమడాల్ ఇవన్నీ కూడా అంత ఎఫిషియెంట్గా పెయిన్ని కంట్రోల్ చేయలేవు కాబట్టి బ్రెయిన్ త్రూ యాక్ట్ చేసేలాగా ఓపియాయిడ్స్ అనేవి ఇస్తాం, అంటే నార్కోటిక్ డ్రగ్స్. సో ఇందులో పెయిన్ కిల్లర్స్ ఏంటి అంటే యూజువల్లీ ఫెంటనిల్, రెమిఫెంటనిల్ ఇట్లా యూజ్ చేస్తాము. కామన్గా యూజ్ చేసేది ఫెంటనిల్. సో ఫెంటనిల్ ఎట్లా అంటే 2 mg/kg అనేది డోస్ కింద మనం ఇస్తామండి. అండ్ నెక్స్ట్, పేషెంట్ మనం ఇచ్చే మెడిసిన్స్లో చాలా మటుకి వామిటింగ్స్, నాసియా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇచ్చిన డ్రగ్స్ మాక్సిమం వాటి సైడ్ ఎఫెక్ట్స్ అవే ఉంటాయి. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి జోఫర్, యాంటీ ఎమిటిక్ జోఫర్ అంటే ఆండాన్సెట్రాన్ అంటే 0.1 mg/kg అనేది ఇస్తాం. అండ్ నెక్స్ట్, యాంటాసిడ్. మనం ఇచ్చిన మెడిసిన్స్ వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ రాకుండా ఉండడానికి యాంటాసిడ్ అనేది ఒకటి ఇస్తాం. అది ఏంటి అంటే యూజువల్లీ ప్యాంటాప్ ఐవీ ఇంజెక్షన్ లాగా ఇస్తాము, లేకపోతే ప్యాంటాక్ ఇస్తాము. సో కామన్గా ఏంటి అంటే ప్యాంటాప్లో ఏంటి అని అంటే ప్యాంటాప్ డోసేజ్ ఎలా ఇవ్వాలి అని అంటే యూజువల్లీ 0.1 mg/kg కింద ఇస్తామండి. బట్ కామన్గా ఏంటి అంటే 40 mg కింద మనం డైరెక్ట్ ఐవీ ఇస్తాము. ఇంకొకటి, మనం ఇచ్చే డ్రగ్స్లో మాక్సిమం వాటికి కూడా సెక్రేషన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అంటే సలైవా ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడము, స్వెట్టింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయండి. దాన్ని అంతటిని ప్రివెంట్ చేయడానికి ఒక యాంటీసాలగాగ్ అంటే యాంటీ సెక్రెటరీ డ్రగ్ ఒకటి ఇవ్వాలి. అదేంటి అంటే గ్లైకోపారలేట్ కానీ ఎట్రోపిన్ కానీ. యూజువల్లీ చిల్డ్రన్, ఇన్ఫాంట్స్ వీళ్ళలో ఏంటి అంటే ఎట్రోపిన్ అనేది ఇస్తాము. అడల్ట్స్లో అయితే గ్లైకోపారలేట్ ఇస్తాము. సో గ్లైకోపారలేట్ డోస్ ఏంటి అంటే 5 to 10 mg/kg. సో అనెస్థీషియాలో ఏ డ్రగ్స్ అయినా కూడా వెయిట్ బేస్డ్గానే ఉంటాయండి. అండ్ నెక్స్ట్, ఇండక్షన్ ఏజెంట్స్. ఈ ఇండక్షన్ ఏజెంట్స్ అనేవి మెయిన్ అండి మన టాపిక్లో. ఇండక్షన్ ఏజెంట్స్ ఏంటి అంటే ఇవే మనకి ఇంటుబేషన్కి మెయిన్గా హెల్ప్ చేస్తాయి. సో ఇంటుబేషన్కి హెల్ప్ చేసే ఇండక్షన్ ఏజెంట్స్ ఏంటి అంటే మనకి ఒక 4 to 5 వెరైటీస్ ఆఫ్ ఇండక్షన్ ఏజెంట్స్ అయితే ఉన్నాయండి. సో ఏంటి అని అంటే అవి ప్రొపోఫాల్, థయోపెంటోన్, ఇటామిడేట్, కీటమిన్, మిడాజోలం ఇలా 5 డ్రగ్స్ అయితే ఉన్నాయండి. బట్ మనం కామన్గా ఏంటంటే ప్రొపోఫాల్, థయోపెంటోన్ యూజ్ చేస్తాం. సో ప్రొపోఫాల్ ఏంటి అని అంటే ఇది ఐవీ సెడేషన్కి యూజ్ చేస్తాము, ఇండక్షన్కి యూజ్ చేస్తాము. వీటన్నిటిలో కల్లా ప్రొపోఫాల్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అని అంటే ఫాస్ట్గా ఆన్సెట్ ఉంటుంది అండ్ ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోతుంది. సో మాక్సిమం 10 to 15 minutes దీని ఎఫెక్ట్ ఉంటుందండి. అండ్ ఇండక్షన్ కూడా విత్ ఇన్ 1 minute మనం చూడొచ్చు. సో ప్రొపోఫాల్కి ఏంటి అంటే ఎయిర్వే రిఫ్లెక్సెస్ అన్నిటిని కూడా బ్లంట్ చేస్తుంది. అని అంటే మనం ట్యూబ్ వేసినప్పుడు ఏదైనా మన నోట్లో ఒక ఫారెన్ బాడీ కానీ ఏదైనా అన్నోన్ ఆబ్జెక్ట్ని మనం లోపలికి ఇన్సర్ట్ చేయాలంటే లేదా ఫింగర్ పెట్టగానే మనకి కాఫ్ రిఫ్లెక్స్ వస్తుంది. అంటే వెంటనే ఏదో కాఫ్ రావడానికి అది ఎలిమినేట్ చేసే ప్రాసెస్ చేస్తుంది. సో అలాంటి రిఫ్లెక్స్ అన్నిటిని కూడా స్టాప్ చేయడానికి ఈ ప్రొపోఫాల్ అనేది మెయిన్గా హెల్ప్ చేస్తుంది. సో మిగిలిన ఏజెంట్స్ అన్నిటిని కూడా మనం విడిగా వీడియోలో మనం తెలుసుకుందామండి. సో కామన్గా యూజ్ చేసేది ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ హాస్పిటల్స్, మెజారిటీ ఆఫ్ యాసిడిస్ యూజ్ చేసేది ఏంటి అంటే ప్రొపోఫాల్. సో కానీ ప్రొపోఫాల్కి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్గా ఇచ్చినప్పుడు ఏంటంటే బ్రాడీ, హైపో ఇవి రెండు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం స్లోగా ఇస్తాం. అట్ ద సేమ్ టైమ్ ప్రొపోఫాల్లో కొంచెం పెయిన్ఫుల్ ఇంజెక్షన్ అండి. దీనిలో ఉండే కాంపోనెంట్స్ ఏవేవైతే ఉన్నాయో
ఎగ్ లెసిథిన్ కానీ లేకపోతే సోయాబీన్ ఆయిల్ కానీ ఇట్లాంటి కొన్ని కాంపనెంట్స్ ఉంటాయి ప్రొపోఫాల్లో. సో వీటి వల్ల ఏంటి అని అంటే అది వీన్ త్రూ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పెయిన్ వస్తుంది, లోకల్గా పెయిన్ వస్తుంది అది ఇచ్చేటప్పుడు. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏంటి అంటే మనం లోకల్ అనస్థెటిక్ లిగ్నోకైన్ని ప్రొపోఫాల్తో పాటు కలిపి మనం దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే పెయిన్ తక్కువ ఉంటుంది లేదా అసలు ఉండకపోవచ్చు. సో అండ్ ఇండక్షన్ ఏజెంట్ ప్రొపోఫాల్లో ఎలా ఇస్తాము అని అంటే 2 mg per kilo డోస్ కింద ఇస్తాం. ఒక 50 kg పేషెంట్ వచ్చారనుకోండి 100 mg అనేది మనం స్లోగా ఐవీ త్రూ ఇస్తాం. అండ్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే స్లోగా మనకి ఎండ్ పాయింట్ ఆఫ్ ఇండక్షన్ అంటే పర్సన్ ఇండ్యూస్ అయిపోయారు అంటే ఇక్కడ నుంచి డోస్ ఇంకా అవసరం లేదు అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే వర్బల్ రెస్పాన్స్. మనం పిలిచి ముందు పైకి చూస్తూ నంబర్స్ కౌంట్ చేయండి లేకపోతే పైన చూడండి ఏదైనా మాట్లాడండి అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే వాళ్ళు అండర్ అయిపోయారో అంటే ఇండ్యూస్ అయిపోయారో అప్పుడు మనం మాట్లాడిన దానికి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాదు. సో దీని ద్వారా మనకి పేషెంట్ ఇండ్యూస్ అయిపోయారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇండక్షన్ ఏజెంట్ అయిపోయిన తర్వాత మజిల్ రిలాక్సెంట్స్. సో మజిల్ రిలాక్సెంట్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి, డీపోలరైజింగ్, నాన్ డీపోలరైజింగ్ ఇట్లా ఉంటాయి. ఇవి మళ్ళీ సెపరేట్ వీడియోలో మాట్లాడుకోవచ్చు. బట్ కామన్గా యూజ్ చేసేవి ఏంటి అని అంటే ఇమీడియట్గా అంటే ఒక పేషెంట్ ఎన్బిఎంలో లేరు లేదా డిఫికల్ట్ ఎయిర్వే ఉంది అంటే ఈ పర్సన్కి వెంటిలేషన్ కానీ లేకపోతే ఇంట్యుబేషన్ కానీ డిఫికల్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ పర్సన్కి మనం స్కోలిన్ అనే ఒక డ్రగ్ యూజ్ చేస్తాం. అండ్ స్కోలిన్ ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ వాళ్ళకి మనం అవాయిడ్ చేస్తాం యూజువల్లీ. ఎందుకు అని అంటే ఈ స్కోలిన్ బ్రేక్ డౌన్ ఏదన్నా ఒక మెడిసిన్ ఇస్తే దాన్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ కూడా మనకు తెలియాలి. సో ఇట్లా స్కోలిన్ అనే ఒక డ్రగ్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది బ్రేక్ డౌన్ చేసే ఎంజైమ్ ప్లాస్మా కొలినెస్టరేజెస్ అనే ఎంజైమ్ ఇది ఈ స్పెసిఫిక్ కమ్యూనిటీ వాళ్ళలో తక్కువ ఉంటుంది. సో అది ఎందుకు అని అంటే జెనెటికల్గా కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ లాంగ్ టర్మ్గా రన్ అవుతుందండి ఫ్యామిలీస్లో. సో అందుకని స్కోలిన్ మనం పిఎస్సిలో ప్రీ అనస్థీషియా చెకప్లో కూడా కమ్యూనిటీని కూడా స్పెసిఫిక్గా అడుగుతామండి. సో అలాంటప్పుడు ఏంటి అంటే దీని బదులు వేరే ఒక డ్రగ్ని యూజ్ చేయడానికి అండ్ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్ని ప్రివెంట్ చేయడానికి. సో అందువలన స్కోలిన్ యూజువల్ ఏంటంటే ఇది వితిన్ 5 minutes లోపు దాని యాక్షన్ అనేది అయిపోతుందండి. సో ఎమర్జెన్సీ ఇంటిబేషన్లో ఆల్ మజిల్స్ అన్ని ఒకేసారి రిలాక్స్ అయిపోవాలి. మనం వెంటిలేట్ చేయడానికి కూడా మనకు గ్యాప్ లేదు, లేకపోతే డిఫికల్ట్ ఎయిర్వే ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఇంటిబేట్ చేయలేకపోయామనుకోండి పర్సన్ ఆటోమేటిక్గా రివర్స్ అయిపోవాలి. సో ఈ మజిల్ రిలాక్సెంట్కి రివర్సల్ అనేది లేదండి, మనం స్పెసిఫిక్గా ఇంజెక్షన్ అయితే ఏమి ఇవ్వమో ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతారు. సో డిఫికల్ట్ ఇంటిబేషన్ టైంలో ఈ స్కోలిన్ అనేది చాలా మేజర్ హెల్ప్ అయితే చేస్తుందండి. సో అందుకని యూజువల్లీ స్కోలిన్ ఇచ్చిన తర్వాత వితిన్ 30 to 60 seconds లోపు పేషెంట్ అండర్ అయిపోతారు అంటే కంప్లీట్ రిలాక్స్ అయిపోతాయి మజిల్స్ అన్ని. సో అలాంటప్పుడు మనం ఇంటిబేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. స్కోలిన్ కాకుండా అవసరం లేదు ఒక నార్మల్ ప్లెయిన్ కేస్ అనుకోండి, సో మనం నాన్ డీపోలరైజింగ్ మజిల్ రిలాక్సెంట్స్ యూజ్ చేస్తాం. సో ఇందులో ఏంటి అని అంటే అట్రాక్యూరియం, సిస్ ఎట్రాక్యూరియం, వెక్యూరోనియం ఇవి కామన్గా యూజ్ చేస్తారు. ఇవి కాకుండా ఇంకా పాన్క్యూరోనియం, పైపెక్యూరోనియం, మివాక్యూరియం ఇలా చాలా డ్రగ్స్ అయితే ఉన్నాయండి. బట్ మనం కామన్గా యూజ్ చేసేది అట్రాక్యూరియం, వెక్యూరోనియం. సో ఈ రెండిట్లో ఏది ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ లేదా 1 hourలో అయిపోతుంది అని అనుకుంటే మనం అట్రాక్యూరియం యూజ్ చేస్తాము. పేషెంట్కి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ ఉందనుకోండి, సో వాళ్ళలో వెక్యూరోనియం ఇస్తే దాని ఎఫెక్ట్ అనేది ప్రొలాంగ్ అవుతుంది, లేకపోతే వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ కానీ లివర్ ఫంక్షన్ కానీ ఇంకా డిరేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు అట్రాక్యూరియం అనేది యూజ్ చేస్తాం. ఎందుకనంటే వెక్యూరోనియం లివర్ కిడ్నీ ద్వారా ఎలిమినేట్ అవుతుందండి. అట్రాక్యూరియం ఏంటి అంటే మన బ్లడ్లో ఉన్న ఎస్ట్రేసెస్ హైడ్రోలైసిస్ ఆటోమేటిక్గా అదే బ్రేక్ డౌన్ అయిపోయి దాని ప్రొడక్ట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో అలా అట్రాక్యూరియం హెల్ప్ఫుల్ అవుతుంది. సో అట్రాక్యూరియం ఎక్కువగా యూజ్ చేస్తామండి, వెక్యూరోనియం అనేది లాంగ్ సర్జరీస్లో యూజ్ చేస్తాం. అండ్ అట్రాక్యూరియం డోస్ ఎంత అని అంటే 0.5 mg per kilo. ఇది యూజువల్లీ ఇండక్షన్ డోస్ అండి. బట్ అట్రాక్యూరియంకి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే అట్రాక్యూరియం హిస్టమిన్ రిలీజ్ చేస్తుందండి. హిస్టమిన్ రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే బ్రాంకోస్పాజమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆస్మా పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళ రిస్క్ ఆఫ్ బ్రాంకోస్పాజమ్ కాబట్టి అట్రాక్యూరియంని వాళ్ళలో అవాయిడ్ చేసి వెక్యూరోనియం యూజ్ చేస్తాం. సో ఎవరైనా లివర్ కానీ రీనల్ ప్రాబ్లమ్స్ కానీ ఆల్రెడీ ఉన్నాయనుకోండి వాళ్ళలో వెక్యూరోనియం బదులు అట్రాక్యూరియం యూజ్ చేస్తాం. వెక్యూరోనియం డోస్ అయితే 0.1 mg per kilo. సో ఇది యూజువల్లీ అట్రాక్యూరియం, వెక్యూరోనియం ఇవి ఇన్ఫ్యూషన్స్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఐసీయూలో కానీ ఎప్పుడైనా పారలైసిస్ చేయాలి, ఒక పేషెంట్కి ఏదైనా హెడ్ ఇంజరీ కానీ అట్లా అయింది, వాళ్ళని ఓవర్ నైట్ ప్యారలైజ్ చేయాలి, వాళ్ళలో ఏ మూవ్మెంట్ రాకూడదు అని మనం ఎక్స్పెక్ట్ చేసామనుకోండి అట్రాక్యూరియం కానీ వెక్యూరియం కానీ ఇన్ఫ్యూజన్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇండ్యూస్ అయిపోయిన తర్వాత ఇంటిబేట్ చేయాలి. ఇంటిబేట్ చేయడానికి మనం ఒక 2 అస్త్రాలు అయితే కావాలండి. ఒకటి లెరింగోస్కోప్ కావాలి, ఇంకోటి ఈటీ ట్యూబ్ కావాలి. లెరింగోస్కోప్ కామన్గా మనం యూజ్ చేసేవి 2 or 3 టైప్స్ ఉంటాయి, మెకింటోష్, మిల్లర్స్, మెక్కాయ్ బ్లేడ్స్. ఈ మెకింటోష్ బ్లేడ్ కామన్గా యూజ్ చేస్తామండి. మిల్లర్ బ్లేడ్ ఏంటంటే చిల్డ్రన్కి యూజ్ చేస్తాం. ఇది స్ట్రైట్ బ్లేడ్ ఉంటుంది, పిల్లల్లో ఈజీగా ఉంటుంది. మెకింటోష్ అడల్ట్స్కి యూజ్ చేస్తాము అండ్ పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు.
మెకాయ్ బ్లేడ్ ఏంటి అని అంటే డిఫికల్ట్ ఇంట్యుబేషన్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, లేదా మలంపాటి గ్రేడ్, దీని గురించి ఇంకొక వీడియో చేద్దామండి. మలంపాటి గ్రేడ్ అంటే మనం మౌత్ ఓపెన్ చేసినప్పుడు ట్యూబ్ వేయడానికి ఎంత ఈజీగా ఉంది అన్నది మనకి మౌత్లో కనిపించే పార్ట్స్ని బట్టి మనం దాన్ని అసెస్ చేస్తాం. దానికి డిఫరెంట్ గ్రేడ్స్ ఇస్తాం. సో దాన్ని బట్టి మలంపాటి గ్రేడ్ అనేది డిఫికల్ట్గా ఉంది, లేదా షార్ట్ నెక్ ఉంది పేషెంట్కి, లేకపోతే బియర్డ్ ఉంది, లేకపోతే డబుల్ చిన్ ఉంది, ఇట్లాంటి డిఫికల్ట్ ఫ్యాక్టర్స్ ఏవేవైతే ఉన్నాయో అలాంటి ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో మెకాయ్ బ్లేడ్ అనేది యూస్ చేస్తాం. సో ఆ స్కోప్ని యూస్ చేసి మనం ఈటీ ట్యూబ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈటీ ట్యూబ్స్లో మనం ఏ సైజ్ ఎవరికి వాడాలి, దానికి ఉండే ఫార్ములాస్ ఇవన్నీ కూడా మనం ఒక వీడియోలో చేసాం ఆల్రెడీ. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో ఒక నార్మల్ అడల్ట్ ఫీమేల్కి అయితే 7.5 ట్యూబ్స్ యూస్ చేస్తాం, అండ్ మేల్స్ అయితే 7.5, 8.5 ట్యూబ్స్ అనేది యూస్ చేస్తాం. సో ఇవి వాటి యొక్క ఇన్నర్ డయామీటర్ని బట్టి బేస్ చేసుకుంటాయండి. సో ఒక ఫీమేల్కి మనం తీసుకున్నామంటే లారింగోస్కోప్ బ్లేడ్ ఇంట్రడ్యూస్ చేసి టంగ్ని సైడ్కి స్వీప్ చేసి మనకి ఎపిగ్లాటిస్ కనిపిస్తుంది, ఆ కింద వోకల్ కార్డ్స్ కనిపిస్తాయి. దాని త్రూ మనం ఎండోట్రికల్ ట్యూబ్ అనేది వేస్తాం. మనం 5 పాయింట్ ఆస్కల్టేషన్ అని అంటాం. అంటే అప్పర్ జోన్స్ ఆఫ్ లంగ్, లోవర్ జోన్స్ ఆఫ్ లంగ్ రెండిట్లోనే ఈక్వల్ ఎయిర్ ఎంట్రీ ఉంది. అట్ ది సేమ్ టైం 5th పాయింట్ ఏంటి అంటే స్టమక్ మీద పెట్టి ఎయిర్ ఇన్ఫ్లేట్ చేసేటప్పుడు మనకు అందులో ఏమన్నా ఎయిర్ తెలుస్తుందా అని అంటే స్టమక్లో ఉన్నట్టు, లేదు ఈ 4 జోన్స్లోనే తెలుస్తుంది స్టమక్లో తెలియట్లేదు అంటే మనం కరెక్ట్ పాయింట్లో ఉన్నట్టు. సో ఆల్ జోన్స్లో ఈక్వల్గా ఉండేలాగా లెంత్ని మనం ఫిక్స్ చేసుకొని 20, 22, 23 అట్లా మనకి ఎంత లెంత్లో అయితే ఎయిర్ ఎంట్రీ ఈక్వల్గా అనిపిస్తుందో అంతవరకు ఫిక్స్ చేసుకొని ఈటీ ప్లాస్టర్స్, డైనోప్లాస్టర్స్తో ఆ లెంత్ దగ్గర ఫిక్స్ చేసుకొని వెంటిలేటర్ సర్క్యూట్కి కనెక్ట్ చేస్తాం. సో ఇది కనెక్ట్ చేసిన తర్వాత వెంటిలేటర్ సెట్టింగ్స్ అనేవి పెడతాం. వెంటిలేటర్ సెట్టింగ్స్ కూడా మనం ఒక వీడియో చేసామండి. దాన్ని మీరు చూస్తే ఐడియా ఉంటుంది, ఏ పేషెంట్కి ఎలాంటి సెట్టింగ్స్ పెట్టాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. వెంటిలేటర్కి కనెక్ట్ చేసేసిన తర్వాత మెయింటెనెన్స్ డోస్ ఇవ్వాలి. సో ఎప్పుడు మెయింటెనెన్స్ డోస్ అంటే ఆల్రెడీ ఒకసారి అనస్థీషియా ఇచ్చాం ఇంకా అయిపోయిందంటే కాదండి, అది త్రూ అవుట్ ద ఎండ్ ఆఫ్ ద సర్జరీ మనం కంటిన్యూ చేయాలి. కాబట్టి మెయింటెనెన్స్లో ఏంటి అంటే మజిల్ రిలాక్సెంట్ ఇస్తాం, పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. అండ్ పెయిన్ కిల్లర్స్ ఇక్కడ ఏమి ఇస్తామనంటే పారాసెటమాల్ కానీ, డైక్లోఫినాక్ కానీ, ట్రెమడాల్ కానీ, ఇవి బేస్డ్ ఆన్ నీడ్, బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ సర్జరీని బట్టి మనం ఇస్తాం. ఇంకా అది కాకుండా మజిల్ రిలాక్సెంట్ మనం ఆల్రెడీ ఫస్ట్ ఇండక్షన్ డోస్ ఇచ్చాము, ఇప్పుడు మెయింటెనెన్స్ డోస్. ఇండక్షన్ డోస్లో 1/5 డోస్ మనకి మెయింటెనెన్స్ డోస్ కింద వస్తుంది. సో ఫస్ట్ టైం మనం ఇచ్చినప్పుడు 25 mg ఇచ్చామనుకోండి, 0.5 mg 50 కిలోస్ వాళ్ళకి ఎంత ఇవ్వాలంటే 25 mg ఇండక్షన్ డోస్. మెయింటెనెన్స్ డోస్ ఏంటి అంటే 1/5 ఆఫ్ 25 అని అంటే 5 mg 1 mlకి డైల్యూట్ చేసుకొని అది ఇచ్చేస్తాం. సో అది ఎంతసేపు పనిచేస్తుంది అంటే యూజువల్లీ 15 to 20 minutes పనిచేస్తుంది. సో ఎవ్రీ 20 minutesకి ఒకసారి మనం ఒక 5 mg అంటే 1 ml ఆఫ్ వెట్రక్యూరియం ఇవ్వాలి త్రూ అవుట్ ద సర్జరీ ఎండ్ అయిపోయే 15-20 minutes ముందు మనం లాస్ట్ డోస్ స్టాప్ అయిపోయేలాగా చూస్తాం. మెయింటెనెన్స్లో ఏమేమి ఇవ్వాలి అని అంటే మెయింటెనెన్స్లో పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలి, మజిల్ రిలాక్సెంట్ ఇవ్వాలి, ఇన్హలేషనల్ ఏజెంట్స్ ఇవ్వాలి. ఇన్హలేషనల్ ఏజెంట్స్ ఏంటి అంటే మనకి గ్యాసెస్ కూడా మెయింటెనెన్స్కి హెల్ప్ చేస్తుందండి. సో యూజువల్లీ ఆక్సిజన్తో పాటు మనం నైట్రస్ ఆక్సైడ్ అనే ఒక గ్యాస్ కూడా ఇస్తాం. అదేంటి అంటే ఎక్స్ట్రా పెయిన్ రిలీఫ్ కూడా ప్రాపర్టీ ఉంటుంది దానికి. బట్ లాప్రోస్కోపీ అలాంటి వాటిలో అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే ఇది గ్యాస్ని అంటే ఎయిర్ని ఎక్స్పాండ్ చేసే ప్రాపర్టీ ఉంటుంది క్లోజ్డ్ స్పేసెస్లో. సో ఇప్పుడు స్టమక్లో మొత్తం ఎయిర్తో ఇన్ఫ్లేట్ చేసామనుకోండి, నైట్రస్ కూడా ఇచ్చామనుకోండి, మనకున్న ఇంటెస్టైన్స్లో కూడా గాలి అనేది ఫిల్ అయిపోయి ఎక్స్పాండ్ అయిపోయి మనకి సర్జరీ చేయడానికి అడ్డుగా ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండడానికి నైట్రస్ని అవాయిడ్ చేస్తాం లాప్రోస్కోపీలో. సో ఆక్సిజన్ నైట్రస్ కాకుండా ఒకవేళ నైట్రస్ ఆపేసాం అనుకోండి, ఈక్వల్ 100% ఆక్సిజన్ అనేది ఎప్పుడు డేంజరస్ అండి. సో 100% ఆక్సిజన్ కాకుండా 50% ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉంచి ఇంకోటి అదర్ గ్యాసెస్తో డైల్యూట్ చేయాలి. సో అది ఏదో నైట్రస్ అన్నా యూజ్ చేయాలి, లేకపోతే ఎయిర్ అన్నా యూజ్ చేయాలి. సో అది కాకుండా వేపర్స్ గ్యాసెస్ ఏమేమి ఇస్తామనంటే యూజువల్లీ మనం ఐసోఫ్లోరైన్, సివోఫ్లోరైన్, డెస్ఫ్లోరైన్ ఇవి కామన్గా వాడతారండి. వీటన్నిటిలో కూడా ఐసో సివో ఎక్కువగా వాడతారు. సివోతో ఏంటి అంటే సివోఫ్లోరైన్తో ఏంటి అంటే ఇది ఇండ్యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది, స్మెల్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది, అండ్ ఫాస్ట్గా రికవరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ బ్రాంకో డైలేషన్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే బ్రాంకోస్పాజమ్ని ప్రివెంట్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. అండ్ ఐసోఫ్లోరైన్లో ఏంటి అంటే పంజెంట్ ఆర్డర్ ఉంటుంది, రివర్సల్ కష్టంగా ఉంటుంది, రివర్సల్ అప్పుడు ఇరిటెంట్గా ఉంటారు పేషెంట్స్. అట్ ద సేమ్ టైము దీనికి కూడా బ్రాంకోడైలేటర్ ప్రాపర్టీ ఉంది, బట్ కాస్ట్ ఎఫెక్టివ్. ఐసోఫ్లోరైన్ యొక్క కాస్ట్ సివోఫ్లోరైన్లో 1/10 పార్ట్ ఉంటుంది, బట్ సివోఫ్లోరైన్ కాస్ట్ ఎక్కువగా కానీ దానికి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో కామన్గా ఇప్పుడు అందరూ ఐసోఫ్లోరైన్ స్టాప్ చేసి సివోఫ్లోరైన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. డెస్ఫ్లోరైన్తో ఇంకా బాగా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ అది వెరీ వెరీ కాస్ట్లీ అనమాట. సో అందుకు డెస్ఫ్లోరైన్ కంటే కూడా మాక్సిమం పీపుల్ సివోఫ్లోరైన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. మనకి మెయింటెనెన్స్లో ఒక మజిల్ రిలాక్సెంట్ ఉండాలి, ఒక పెయిన్ కిల్లర్ ఉండాలి, అండ్ ఒక వ్యాపరైజర్ అయితే ఉండాలి. సో వేపర్ గ్యాసెస్ అయితే ఉండాలి. సో ఇవి అయిపోయిన తర్వాత బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది సర్జరీ ఒక 20 to 30 minutes బిఫోరే మనం గ్యాసెస్ స్టాప్ చేసేస్తాము. లాస్ట్ మెయింటెనెన్స్ డోస్ ఆఫ్ మజిల్ రిలాక్సెంట్ అనేది స్టాప్ చేసేస్తాము. అండ్ ఒక 10 minutes ముందు
నైట్రస్ ఆక్సైడ్ కానీ ఎయిర్ కానీ ఏదైతే ఉందో అది స్టాప్ చేసేసి ఆక్సిజన్ అనేది 100% ఆక్సిజన్ పెట్టేసి, అంటే either 6 లీటర్స్ 8 లీటర్స్ 10 లీటర్స్ బేస్డ్ ఆన్ నీడ్ పెంచేసి ఆక్సిజన్ పెట్టి, అండ్ ఈ వెంటిలేటర్ సర్క్యూట్ ఏదైతే ఉందో దానిలో కూడా మొత్తం మిగిలిన గ్యాసెస్ మిక్చర్ అయితే ఉంటుంది. అది అరౌండ్ 150 to 160 సెంటీమీటర్స్ ఆఫ్ లెంత్ ఉంటుంది కాబట్టి, సో దాని మొత్తంలో ఉన్న గ్యాసెస్ అన్నిటిని కూడా వాష్ అవుట్ చేయాలి కాబట్టి ఆక్సిజన్ ఫ్లష్ అనే ఒక పాయింట్ ఉంటుంది మనకి వెంటిలేటర్లో. సో ఇదేంటి అంటే దాన్ని ఎక్కువగా దాన్ని పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ అంతా ఒకటేసారి ప్రెషర్తో బయటకు వస్తుంది. సో ఈ ఆక్సిజన్ ఈ వెంటిలేటర్ సర్క్యూట్ పేషెంట్ నుంచి డిస్కనెక్ట్ చేసి ఆ ఆక్సిజన్ ఫ్లష్ అనేది కంటిన్యూస్గా ఒక 30 సెకండ్స్ వరకు పట్టుకున్నాం అనుకోండి, దానిలో ఉండే ఎక్సెస్ గ్యాసెస్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతాయి. సో ఇది మళ్ళీ పేషెంట్కి కనెక్ట్ చేసిన తర్వాత ఆక్సిజన్ అనేది వెళ్తూ ఉంటుంది. పేషెంట్ స్లోగా మజిల్ రిలాక్సెంట్ నుంచి రివర్స్ అవుతూ ఉంటారు. పెయిన్ రిలీఫ్ అయితే కంటిన్యూస్ ఉంటుందండి. 6 to 8 అవర్స్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. మనం ఆల్రెడీ పీసీఎం డైక్లో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా వాటి 6 to 8 అవర్స్ పనిచేస్తుంది. అండ్ మజిల్ రిలాక్సెంట్ నుంచి రివర్స్ అయిపోతారు. అండ్ పేషెంట్కి మిడాజోలం స్టార్టింగ్లో మనం ఇచ్చాం కాబట్టి పేషెంట్కి జరిగే ప్రాసెస్ అంతా కూడా ఏది గుర్తుండదు. సో త్రూ అవుట్ మెయింటెనెన్స్లో ఫ్లూయిడ్స్ కూడా ఇవ్వాలండి. ఫ్లూయిడ్స్ కూడా అకార్డింగ్ టు నీడ్. సో పేషెంట్కి ఫ్లూయిడ్స్ ఎట్లా ఇవ్వాలి, అంటే ఎంత వాల్యూమ్ ఇవ్వాలి, ఎన్ని ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, ఇదంతా కూడా ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ రివర్సల్. సో రివర్సల్ ఏంటి అంటే మనకి 2 రివర్సల్స్ అయితే ఉన్నాయండి. ఒకటి మయోపైరలేట్ అంటే నియోస్టిగ్మిన్ మెయిన్ కాంపోనెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే సుగామడెక్స్ ఇప్పుడు రీసెంట్ ఇయర్స్లో చాలా మేజర్ డిఫరెన్స్ అయితే కాస్ట్ చేస్తుందండి. సో ఇదేంటంటే స్టెరాయిడ్ గ్రూప్ ఆఫ్ మజిల్ రిలాక్సెంట్స్ అన్నిటిని వితిన్ సెకండ్స్లో అట్లా రివర్స్ చేసేస్తుంది. మనం ఇప్పుడే మజిల్ రిలాక్సెంట్ ఇచ్చినా కానీ మనం 20 minutes వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మజిల్ రిలాక్సెంట్ ఇప్పుడే ఇచ్చినా కానీ సుగామడెక్స్ మన డోస్ ఎక్కువ పెంచుకొని ఇచ్చామనుకోండి, వెంటనే పేషెంట్ ఇలా అవేక్ అయి కూర్చుంటారు. సో సుగామడెక్స్ కాకుండా నియోస్టిగ్మిన్ ఏంటంటే లాంగ్ ఇయర్స్గా మనం వాడుతున్నామండి. సో ఈ నియోస్టిగ్మిన్ ఏంటి అని అంటే ఈ మజిల్ రిలాక్సెంట్ ఎక్కడైతే పనిచేస్తున్నాయో వాటన్నిటిని కూడా యాక్షన్ రివర్స్ చేసేస్తుంది. బట్ దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే బ్రాడీకార్డియా, అంటే హార్ట్ రేట్ని స్లో చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం డైకోపైరలేట్ అనే ఒక మెడిసిన్ ప్రీ మెడికేషన్ ఏదైతే ఇచ్చామో అది దీంతో పాటు కలిసి మనకి మయోపైరలేట్ రూపంలో వస్తుంది. సో ఈ మయోపైరలేట్ డోస్ ఎట్లా అని అంటే 0.05 to 0.07 mg/kg డోస్ కింద ఇస్తాం. సో యావరేజ్గా గుర్తుపెట్టుకోవాలంటే అది మనకి 5 ml 2.5 mg నియోస్టిగ్మిన్ ఉంటుందండి. సో ఒక పేషెంట్కి 50 kilos వాళ్ళు వచ్చారంటే 5 ml ఇవ్వాలి, 70 kilos వాళ్ళు వచ్చినట్టు 7 ml ఇవ్వాలి. ఇట్లా ఈ రివర్సల్ ఏజెంట్ అయితే ఎప్పుడు కూడా అడిక్వేట్ డోస్ని ఇవ్వాలి. తక్కువ ఇచ్చి పేషెంట్ నార్మల్ అవ్వాలని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అలా అన్ఎక్స్పెక్టెడ్గా పేషెంట్ సరిగ్గా రివర్స్ అవ్వకుండానే మనం ట్యూబ్ తీసేసామనుకోండి, బ్రాంకోస్పాజమ్ వచ్చి ఒక్కోసారి మనం వెంటిలేట్ కూడా చేయలేకపోవచ్చు. సో అందుకోసం మనం ఏంటి అని అంటే అడిక్వేట్గా రివర్స్ ఇవ్వాలి. ఒకవేళ 0.05 ఇచ్చినా కానీ మనకి పేషెంట్ రివర్స్ అవ్వలేదు, 0.07 ఇవ్వండి. 0.07 ఇచ్చినా కానీ రివర్స్ అవ్వట్లేదు అంటే వెయిట్ చేయండి. పేషెంట్ కంప్లీట్ అవేక్ కాన్షియస్ ఉండి మనం చెప్పిన కమెంట్స్కి రెస్పాండ్ అవుతున్నారు, హ్యాండ్స్ లెగ్స్ మూవ్ చేస్తున్నారు, హెడ్ లిఫ్ట్ చేయగలుగుతున్నారు, ఇవన్నీ కాంపనెంట్స్ మన యాక్సెప్టబుల్గా ఉన్నాయి అని అంటేనే మనం ట్యూబ్ రివర్స్ చేయాలి. అండ్ తీసిన తర్వాత ఒక 2 hours 4 liters ఆక్సిజన్ అనేది మనం సప్లై చేయాలండి. ఇంతసేపు అనెస్థెటిక్ గ్యాసెస్ ఎఫెక్ట్లో ఉన్నారు కాబట్టి ఇంప్రాపర్గా వెంటిలేట్ అవ్వచ్చు, అంటే కంప్లీట్గా నార్మల్గా వెంటిలేట్ చేయలేకపోవచ్చు. అనెస్థీషియా ఎఫెక్ట్ మేబీ ఒక 1 hour వరకు కూడా వాళ్ళకి ఎఫెక్ట్ ఉండొచ్చు. కొంచెం డ్రౌజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెంసేపు ఆక్సిజన్ అనేది మనం సప్లిమెంట్ చేయాలి. ఇది జనరల్గా బేసిక్ వ్యూ ఆఫ్ జనరల్ అనెస్థీషియా. సో దీనిలో ఇండివిజువల్ కాంపోనెంట్స్ గురించి కూడా మనకు చాలా లెంతీ వీడియో వస్తుందండి. ఒక్కొక్క కాంపోనెంట్ గురించి డీటెయిల్గా మనం కమింగ్ వీడియోస్లో చూద్దామండి.